మానవుడికి కూడా మరో కన్ను ఉంటుంది. అది పైకి కనిపించకున్న తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది బగబగలతో బుగబుగలతో కుతుకుతా ఉడుకుతూ మనసు సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. ఎదుటివారు బాగును చూస్తే చాలు బాకుల చెలరేగి తనను తాను కొల్లబడుచుకుంటుంది. సలసలా మరిగే కన్నీటి మంటల్లో తనను తాను దహించుకుంటుంది. చూపుల బాణాల్ని సంధించి పచ్చగడ్డినైనా సరే బగ్గుమనిపిస్తుంది. తన స్వార్థానికి హారతి పట్టి పరాయి కొంపకు నిప్పు పెట్టే స్వభావం దానికి పుట్టుకతో అబ్బింది. చెప్పుడు మాటల సన్నాయి రాగానికి పురివిప్పిన నెమలి అవుతుంది. తన చెవికెక్కని మాటలకు తోక తొక్కిన త్రాచు అవుతుంది. ఎదుటివారి సుఖ సంతోషాలని చూస్తే తను పస్తులుంటుంది. వారి కష్ట నష్టాలని గమనించినప్పుడు ఎగిరి గంతేసి తృప్తిని భోంచేస్తుంది. చివరికి సొంత అన్నదమ్ములైనా అక్కా చెల్లులైనా సరే ఎదుగుతూ ఉంటే సహించలేక నీడలా వెంబడించి గోడలా అడ్డుపడుతుంది. ప్రేమ, దయ, మానవత్వం దాని దురుస్తనానికి నిత్యం గాయపడుతూనే ఉంటాయి. దాని చూపు పడిన చోట ఐక్యతకు అన్నవాళ్లు చిక్కవు, ఆత్మీయతకు ఆయుష్ దక్కదు. నలుగురు తిరిగే చోట నాగుపామై తిరుగుతుంది. కీర్తి, కాంత, కనకాలు ప్రకాశించే చోట కోరలు చాచి విషాన్ని కక్కుతూ ఉంటుంది. అంతరంగపు అట్టడుగు చీకటి పొరల్లోంచి చూపును ఎక్కుపెట్టే ఆ అసూయ నేత్రం అంతటా విప్పారితే అమృతం ఆలాహలమవుతుంది, సుక్షేత్రం రణక్షేత్రం అవుతుంది.